मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव. हेलो मై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ నీట్ కౌన్సిలింగ్ గురించి, నీట్ 2026 కౌన్సిలింగ్ గురించి. సార్ రిజిస్ట్రేషన్స్ డేట్ అయిపోయింది కదా, కన్వీనర్ కోట రిజిస్ట్రేషన్ ఎంబీబీఎస్కి. సో ఇప్పుడు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవాలి, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు, అసలు నెక్స్ట్ టోటల్ స్టెప్స్ ఏంటి, ఇప్పుడు మాకు వెరిఫై అయిందా కాలేదా, మా సర్టిఫికేట్స్ ఎలా తెలుసుకోవాలి, ఈ డౌట్స్ అన్ని వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఆంధ్రప్రదేశ్ నీట్ 2026 ఎంబీబీఎస్ మెరిట్ లిస్ట్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడో డేట్స్ అవి చెప్తాను. నెక్స్ట్ స్టెప్స్ ఏంటో చెప్తాను క్లియర్గా. ఫైనల్ మెరిట్ లిస్ట్లో వచ్చిన స్టూడెంట్స్ మాత్రమే కాంపిటీషన్ చూడండి. ఇప్పుడు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కాదు, ఫైనల్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు మెరిట్ లిస్ట్ ఇస్తారు, అది వాళ్ళు మాత్రమే మనకు కాంపిటీషన్ అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా చూసుకోవాలి అని అంటే, మీకు వెబ్సైట్లో ఇప్పుడు వెబ్సైట్లో ఎలా చూసుకోవాలి, మీ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై అయినాయా కాలేదా అని ఎలా చూసుకోవాలి అని అంటే, మీరు సింపుల్గా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ని క్లిక్ చేయండి. ఓకేనా, దీన్ని క్లిక్ చేయండి. ఎన్టీఆర్ ఫస్ట్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. క్లిక్ హియర్ ఫర్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2026-27 ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తారు. దీన్ని క్లిక్ చేస్తే ఎంబీబీఎస్ బీడీఎస్ క్లిక్ హియర్ ఫర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తారు. దీన్ని క్లిక్ చేస్తే మనకు క్లియర్గా ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్. మీరు ఎలా చూసుకోవాలని అంటే, ఇక్కడనే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఇక్కడ లాగిన్ కనిపిస్తుంది చూడండి. మీకు ల్యాప్టాప్లో అయితే క్లియర్గా కనిపిస్తుంది, ల్యాప్టాప్లో కానీ బిగ్ స్క్రీన్లో కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. లాగిన్ అని కనిపిస్తుంది, ఇక్కడ రైట్ సైడ్ లాగిన్ అని కనిపిస్తుంది. ఓకేనా, ఇది రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఇచ్చారు కదా, ఇవి ఇన్ఫర్మేషన్. లాగిన్ మీద క్లిక్ చేస్తాం, దాన్ని మొబైల్లో కనపడదు, కొంచెం చూసుకోండి రైట్ సైడ్. ఇక్కడ ఎంటర్ యూజర్ ఐడి పాస్వర్డ్ క్యాప్షా ఎంటర్ చేస్తారు. క్యాప్షా ఎంటర్ చేసి లాగిన్ కొడితే మీరు అందులోకి ఎంటర్ అవుతారు. అందులోకి ఎంటర్ అయిన తర్వాత స్టెప్స్ ఎలా ఉంటాయంటే, వెబ్సైట్లో లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ క్యాప్షా ద్వారా ఎంటర్ అవుతారు కదా, అక్కడ లెఫ్ట్ సైడ్ సర్వీసెస్ అని ఉంటుంది, దానికి క్లిక్ చేస్తే అప్లికేషన్ యువర్ అప్లికేషన్ స్టేటస్ నో యువర్ అప్లికేషన్ స్టేటస్, నీ అప్లికేషన్ స్టేటస్ ఎంతవరకు వచ్చిందో అని కనిపిస్తుంది. అక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అప్రూవ్డ్ అంటే VO1 అంటాము, వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అప్రూవ్డ్, వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అప్రూవ్డ్, అలా ఫిల్టర్ 2 టైమ్స్ జరుగుతుంది మీకు వెరిఫికేషన్. ఈ 2 అప్రూవ్డ్ వచ్చి ఫైనల్ అప్లికేషన్ అని కనిపించిందంటే ఇక దాన్ని ప్రింట్ తీసుకోవడం, మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయినట్లు అనమాట. ఫైనల్ అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి. అలా మీరు సబ్మిటెడ్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. మీ అప్లికేషన్ సబ్మిటెడ్ అని ఉంటుంది, సక్సెస్ఫుల్ సబ్మిటెడ్ అంటే మీ వర్క్ కంప్లీట్ అయినట్లు. వాళ్ళ వర్క్ ఏంది, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వర్క్ వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అప్రూవ్డ్, వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అప్రూవ్డ్. మీకు మెసేజ్ కూడా వస్తుంది, చాలామందికి వస్తుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఓకేనా, ఇలా ఉంటే ఇక టెన్షన్ లేదు, మీ అప్లికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్లు, సక్సెస్ఫుల్గా అప్రూవ్ అయిపోయినట్లు. మెరిట్ లిస్ట్లో మీ పేరు వస్తుంది. మీకు ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి, ఏదైనా అప్లోడ్ చేయాలి, మీకు మెసేజ్ కానీ మెయిల్ కానీ వెబ్సైట్లో చూస్తుండండి అప్లికేషన్ స్టేటస్ని, మీకు తెలిసిపోతుంది క్లియర్గా. దాన్ని బట్టి మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ అప్లోడ్ చేయడమే ఉంటుంది లేండి, ఏం కాంప్లికేటెడ్ ఉండదు. మీకు ఇంకా డౌట్ ఉంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు క్లియర్గా చెప్తారు. ఆల్రెడీ పేరెంట్స్ కాల్ చేస్తే మంచిగా రెస్పాండ్ అవుతున్నారు, ఏం టెన్షన్ లేదు. సో ఇది మనకు వెరిఫికేషన్ స్టెప్స్. నెక్స్ట్ ఇప్పుడు మనకి డౌట్ ఏంటి అంటే, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని. ఎంసీసీ వాళ్ళు క్లియర్గా డేట్ ఎప్పుడు ఇచ్చారంటే 13th నుంచి అని ఇచ్చారు, స్టేట్ కౌన్సిలింగ్ కదా, అది పాసిబులే కాదు. ఎందుకంటే 12th అయిపోయిన తర్వాత లేట్ ఫీ డేట్స్ ఉంటాయి కదా, పాసిబుల్ కాదు. లేట్ ఫీజ్ డేట్స్ ఉంటాయి, లేట్ ఫీజ్ తోటి కూడా మనం 20,000 ఎక్కువ తోటి కూడా మనము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఇది పాసిబుల్ కాదు. ఎంసీసీ వాళ్ళు ఇచ్చినట్లు స్టేట్ వాళ్ళు ఫాలో అవ్వరు, కొన్ని స్టేట్స్ ఫాలో అవుతాయి, కొన్ని స్టేట్స్ ఫాలో అవ్వవు, అది మనకు కన్వీనియంట్ని బట్టి ఉంటుంది. ఫైనల్గా 13th పాసిబుల్ కాదు. సో 17 to 20 ఆగస్టు లోపల మనకు ప్రొవిజనల్ లిస్ట్ ఇస్తారు. 17 నుంచి 20 ఆగస్ట్ లోపల, మ్యాక్సిమం 20 ఆగస్ట్ లోపల మెరిట్ లిస్ట్ అనేది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. సార్ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ఏంటంటే, ఒక లిస్ట్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని మెన్షన్ చేస్తారు. కొద్దిమంది రిజెక్ట్ చేసి ఉంటారు చూడండి, కొద్దిమంది వాళ్ళది కూడా ఎందుకు రిజెక్ట్ చేసినామో రీజన్ ఇస్తారు, ఇందులో ఇవ్వరనమాట. సో ఎవరైనా ఎవరికి చెప్తారనమాట, వీళ్ళు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చి మీ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి, ఎవరివన్నా పేరు రాకుండా ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే మాకు మెయిల్ చేయండి, మెయిల్ చేయండి, అప్లోడ్ చేయండి సర్టిఫికేట్స్ని అని ఒక 1 or 2 days టైం ఇస్తారనమాట. గ్రీవెన్సెస్ అంటాం. ఓకే, కొద్దిమంది స్టూడెంట్స్ బోనోఫైడ్ అవన్నీ మిస్ అయి ఉంటాయి, వాళ్ళు అప్లోడ్ చేసి ఉంటారు కానీ టెక్నికల్గా ఏదో మిస్ అయి ఉంటుంది, వాళ్ళు మళ్ళీ అప్లోడ్ చేస్తే ఫైనల్గా కరెక్ట్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మాత్రమే మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటాం. ఫస్ట్ వచ్చేదాన్ని ప్రొవిజనల్ లిస్ట్ అంటాం. ఇందులో పేరు వచ్చింది, ఏం మిస్టేక్ లేదంటే ఇక టెన్షన్ తీసుకోకండి, ఇందులో వస్తుంది పేరు.
సో ఈ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారంటే 15,000 ఉండొచ్చు, 16,000 ఉండొచ్చు, 17,000 ఉండొచ్చు, 18,000 ఉండొచ్చు, అలా ఎంతమంది వెరిఫైడ్ అయితే అంతమంది స్టూడెంట్స్ అనమాట. ఆ లిస్ట్ ఉంటుంది. వీళ్ళు ఏం చేయాలి, వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఈ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి అంటే 22 నుంచి 23 మధ్యన. ఓకేనా, అంటే ప్రొవిజనల్ లిస్ట్ ఇస్తారు. ఇంకా నెక్స్ట్ 2-3 డేస్ లోపల 1 or 2 days టైం ఇస్తారు ఈ గ్రీవెన్సెస్కి. ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిపోతుంది. అంటే ఆగస్టు 23rd or 24th లోపల స్టార్ట్ అయిపోతుంది. మనకు అంతకు మించి అయితే వెళ్ళదు. మీరు కావాలంటే హెల్ప్లైన్ సెంటర్ కాల్ చేసి ఎప్పటి నుంచి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతాయని కూడా అడగొచ్చు. వాళ్ళు చెప్తారు, రఫ్లీ ఈ డేట్సే చెప్తున్నారు వాళ్ళు. ఓకేనా మై డియర్స్, ఒక్కసారి చూసుకోండి, లేదా వెయిట్ చేయండి ఇక టెన్షన్ని. ఓకేనా, మ్యాక్సిమం ఎటువంటి ఇష్యూస్ లేవు. ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిపోతుంది. అటు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ కూడా డేట్ ఎక్స్టెండ్ చేశారు. యాక్చువల్గా వాళ్ళు ఎవరైనా ఆల్ ఇండియా కోటాలో అప్లై చేసుకోవాలంటే డేట్ ఎక్స్టెండ్ చేశారు చూడండి. ఓకేనా, సో క్లియర్గా ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇక్కడ వస్తుంది అనమాట. మనకు మ్యాక్సిమం 23rd, 24th లోపల స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ సెప్టెంబర్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. రౌండ్ 1 తర్వాత మ్యాక్సిమం సీట్స్ ఫిల్అప్ అయిపోతాయి కదా. ఇంకా కొన్ని కాలేజెస్లో ఇంట్రడక్షన్ క్లాసెస్ అని ఇక జరుగుతుంటాయి క్లాసెస్. స్ట్రే రౌండ్ వరకు క్లాసెస్ ఆపరు. ఓకేనా, కాలేజ్ వాళ్ళు క్లాసెస్ అంటే సిలబస్ కాదు కానీ అన్ని ప్రోగ్రామ్స్, ఇంట్రడక్షన్ అవన్నీ జరుగుతుంటాయి అనమాట. ఇది నెక్స్ట్ ఫైనల్గా స్టెప్స్ చెప్తా చూడండి. చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ కొంచెం కన్ఫ్యూజన్లు ఉన్నారు. అంటే కొన్ని నెక్స్ట్ ఏంటి అని టెన్షన్ పడుతున్నారు. అందుకని ఒక క్లియర్ పిక్చర్ ఇస్తా చూడండి. ఏంటి అంటే ఫైనల్గా ఇంటర్మీడియట్ ఇది ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. నీట్ ఎగ్జామ్ రాసిండ్రు, మే 3rd కంప్లీట్ అయింది. రీనీట్ ఎన్టీఏ వాళ్ళు చేసిన దానివల్ల రీనీట్ ఎగ్జామ్ రాసిండ్రు అండ్ రిజల్ట్ కూడా ఇచ్చేసారు. ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయింది. ఎన్టీఏ వాళ్ళు క్వాలిఫైడ్ లిస్ట్ ఇచ్చారు. ఎన్టీఆర్ వాళ్ళు క్వాలిఫైడ్ లిస్ట్ అంటే ఎన్టీఏ వాళ్ళ నుంచి మనకు క్వాలిఫైడ్ లిస్ట్ వచ్చింది. ఇక్కడ ఎన్టీఆర్ వాళ్ళు ఏం చేసిండ్రు, హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చింది కదా, మీ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయండి, ప్యూర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి మాత్రమే ఈ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తాము అని, అలా మీ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయండి, మేము క్రాస్ చెక్ చేస్తామని ఇక్కడ ఉన్నాం మనం యాక్చువల్గా. ఓకే, రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్స్ మీరు అన్నీ అప్లోడ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి స్టెప్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. నెక్స్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఒక్క నిమిషం, ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది కదా. ఈ మెరిట్ లిస్ట్ ఎవరైనా మిస్టేక్స్ ఉన్నాయి అని అంటే ఏం చేయాలి, ఆ గ్రీవెన్సెస్ పెట్టుకుంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ 7th స్టెప్ కదా. దీని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చుకుంటారు, ఆంధ్ర మెడికల్ కాలేజ్ కావాలి, గుంటూరు మెడికల్ కాలేజ్ కావాలి, ఇలా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటారు. వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఓకేనా, ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడే ఖచ్చితంగా చాలా అవసరం అవుతుంది మీకు మెంటర్షిప్ అని. కొద్దిమంది డబ్బులు తీసుకొని ఆ లిస్ట్ ఇస్తాం అంటారు కదా. రిఫరెన్స్ కోసం నేను కూడా ఆ లిస్ట్ ఇస్తాను. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్. ఎలా అంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ బెస్ట్, నెక్స్ట్ గుంటూరు మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, రంగరాయ్ మెడికల్ కాలేజ్, ఇలా లిస్ట్ మొత్తం ఇస్తా, మీకు రిఫరెన్స్గా ఉపయోగపడుతుంది. ఓకేనా, అక్కడ మీకు రిఫరెన్స్ ఉపయోగపడుతుంది. అప్పుడు మీరు కూడా ఎందుకు నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఇస్తా అంటే, లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ ర్యాంక్, మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యిండు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పేషెంట్ ఇన్ఫ్లో కానీ, ఫ్యాకల్టీ కానీ, ల్యాబ్స్ కానీ బాగా ఉన్నాయి. ఓకేనా, ఆల్ ఇండియా ర్యాంకింగ్ ప్రకారం కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ బెస్ట్, అందుకని నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ అని చెప్తున్నా. ఇలా చెప్తానమాట, మీకు ఐడియా వస్తుంది. ఓకేనా, సో దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. రిఫరెన్స్ మాత్రమే, మీకు కన్వీనియంట్. ఎవ్రీ పేరెంట్ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. ఓకేనా, సో దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. అది నేను క్లియర్గా మన ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ రౌండ్ 1లో సీట్ ఎవరికి రాలేదనుకోండి, రౌండ్ 2లో ఇప్పుడు ట్రై చేసుకో. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ రౌండ్ వైజ్ ఇచ్చారు. రౌండ్ 2లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకేనా, మీకు వెబ్ ఆప్షన్స్ అప్పుడు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. రౌండ్ 2లో చూడాలి, రౌండ్ 3లో చూడాలి. సీట్ వచ్చింది, ఫుల్ హ్యాపీ సార్, నేను అనుకున్న ఆంధ్ర మెడికల్ కాలేజే వచ్చింది సార్, లేదు సార్ నేను గుంటూరు మెడికల్ కాలేజ్ అనుకుని నాకు అదే వచ్చింది సార్ నాకు రంగరాయ్ అంటే చాలా ఇష్టం, నాకు దగ్గర, నేను అదే అనుకున్నా వచ్చింది సార్, ఫుల్ హ్యాపీ. కర్నూలు మెడికల్ కాలేజ్ వచ్చింది సార్, నేను జాయిన్ అయిపోతాను, ఇంకా నాకు వేరే కాలేజ్ ఏమొద్దు సార్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, రౌండ్ 1లో ఇంకా ఫిక్స్ చేసుకుంటారు. కాలేజ్కి వెళ్తారు, ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తారు, బాండ్స్ అవన్నీ ఇస్తారు, ఇక క్లాసెస్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తారు. రౌండ్ 1లో నచ్చలేదు సార్, నాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఇష్టం సార్, నాకు వేరే కాలేజ్ వచ్చింది అంటే ఏం చేస్తారు, నెక్స్ట్ అప్గ్రేడ్కి వెళ్తారు. రౌండ్ 2లో రౌండ్ 2లో మీరు అనుకున్న కాలేజ్ వస్తేనేమో ఫుల్ హ్యాపీ, రాలేదనుకో మీ పాత కాలేజ్ మీకు ఉంటుంది. ఓకేనా, కొత్త కాలేజ్ వస్తేనే పాత కాలేజ్ పోతుంది అనమాట. ఒక్కసారి సీట్ వచ్చిందంటే మీ సీట్ రిమూవ్ చేయడం ఎవరి వల్ల కాదు. రౌండ్ 2లో మీరు అనుకున్న కాలేజ్, రౌండ్ 2లో ఇష్టం లేదు, రౌండ్ 3కి అప్గ్రేడ్కి వెళ్తారు. సరే రౌండ్ 3 ఫైనల్గా మాపప్ రౌండ్లో వచ్చింది, ఇక మీరు ఆ వచ్చిన కాలేజ్తో ఫిక్స్ అయ్యిండ్రు అనుకోండి. జాయినింగ్, ఇప్పుడు రౌండ్ 1లో సీట్ వచ్చినాక జాయినింగ్ ప్రాసెస్ ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి.
రౌండ్ 1లో సీట్ వచ్చిందంటే జాయిన్ అయ్యి సేఫ్ జోన్లో ఉండాలి. ఫస్ట్ సేఫ్ జోన్ నుండి ఇష్టమైన కాలేజ్ కోసం ప్రయత్నించాలి. అప్గ్రేడ్ అనేది జాయినింగ్ ప్రాసెస్. ఇది జాయినింగ్ ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. క్లాసెస్ అయితే త్వరగానే స్టార్ట్ అవుతాయి మై డియర్ స్టూడెంట్స్. ఇది వెబ్ ఆప్షన్స్. ఈ వెబ్ ఆప్షన్స్ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా చూడండి. మీ ర్యాంక్ ఎంతన్నా రాని వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అని అంటే టాప్ కాలేజీల పైన పెట్టాలి. మీకు ఇష్టమైన డ్రీమ్ కాలేజీలు. టాప్ అంటే మీ దృష్టిలో నాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ డ్రీమ్ సార్, గుంటూరు డ్రీమ్ సార్, కర్నూలు డ్రీమ్ సార్ అనుకున్న కాలేజీలు పైన పెట్టాలి. మీకు అందులో వస్తారో రాదో పక్కన పెట్టండి. పైన పెట్టిన తర్వాత అలా కిందికి ఇది రాకుంటే ఇది జాయిన్ అవుతా సార్, ఇది రాకుంటే ఇది జాయిన్ అవుతా, ఇది రాకుంటే ఇది జాయిన్ అవుతా అని అలా మొత్తం కాలేజీలు పెట్టాలి. ఓకేనా? మీకు నచ్చిన ఆప్షన్స్ పెట్టమని ఆప్షన్ ఇచ్చిన మొత్తం కాలేజీలు పెట్టాలి. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ క్లియర్ చెప్తున్నారు, రిస్క్ చేయొద్దు. మీ ర్యాంక్ ఎంత వచ్చినా సరే. ఓకేనా? మొత్తం కాలేజీలు పెడతారు. సో కౌన్సిలింగ్ ఏం చేస్తుంది? పై నుంచి చూసుకుంటూ వస్తుంది. ఇలా పై నుంచి చూసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 అని పెట్టారనుకోండి. మీకు థర్డ్ కాలేజ్ అలాట్ అయితే ఇక 4th చూడదు. అది ఇక 4th, 5th అవన్నీ చూడదు. ఇక థర్డ్ అలాట్ అయింది కదా, మీకు 1 కాలేదు ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది, 2nd కాలేదు, థర్డ్ అలాట్ అయిందంటే కిందికి చూడదు అనమాట. అందుకే డ్రీమ్ కాలేజీలు పైన పెట్టాలి. అలా కాకుండా మీరు నార్మల్ కాలేజ్ పైన పెట్టారు, మీకు బెస్ట్ కాలేజ్ కింద పెట్టారనుకోండి, నార్మల్ కాలేజ్ పైనుంచి వస్తుంది కదా, నార్మల్ కాలేజ్ వచ్చిందంటే అదే అలాట్ చేస్తుంది. ఇక బెస్ట్ మీకు వచ్చే అవకాశం ఉన్న చూడదు కౌన్సిలింగ్. అందుకనే ఏం చెప్తామంటే అందరు ఎవరైనా సరే మంచి కాలేజీల పైన, మీకు డ్రీమ్ కాలేజీల పైన పెట్టాలి, నార్మల్ కాలేజీలు కింద పెట్టాలి అని చెప్తారు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు. అప్పుడు ఏమవుతుంది? మీకు పై నుంచి చూసుకుంటూ వచ్చి మీకు ఏ కాలేజ్ అలాట్ అయితే ఆ కాలేజ్ మీకు ఇచ్చేస్తుంది అనమాట. దాని కింద చూడదు ఇక వెబ్ ఏది కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చూడదు. ఓకేనా? ఇది టోటల్ స్టెప్స్. సో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. లాస్ట్ స్టెప్ వరకు మీకు ఎంబీబీఎస్ కాలేజ్, బీడీఎస్, ఆయుష్ సీట్ వచ్చినంత వరకు జాయినింగ్ ప్రాసెస్లో కూడా ఫుల్ డౌట్స్ అవి ఉంటాయి. ఫ్రీ మెంటర్షిప్, ఏం డౌట్ లేవు. యాజ్ ఎ ఫ్యాకల్టీ వర్క్ చేస్తున్నా, క్లియర్గా చెప్తున్నా. సో మీకు అర్థమయ్యేలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేదే నా టార్గెట్. ఇక్కడ మనీ రిలేటెడ్ కాదు, ఇది మన ఛానల్, మన కోసం. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేసే ప్రయత్నం చేస్తాను, మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో మీకు సీట్ వచ్చినంత వరకు వెబ్ ఆప్షన్స్ అప్పుడే మీకు క్రూషల్, చాలా అవసరం అవుతుంది కాలేజీల గురించి. దాని మీద నేను క్లియర్గా వీడియో చేస్తాను. సో ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్.